హాయ్ అండి. నేను మీ భావానిని మాట్లాడుతున్నాను. నా పూజా విధానం గురించి చెప్తానన్నా కదండీ! నిన్న పౌర్ణమి రోజున పొద్దున్నే పూజ అలా చేసుకొని, ఉపవాసం ఉండి నిద్ర చేయకూడదు కదండీ! ఇంట్లో పనులు చేసుకున్నానండి. ఆ అయ్యవారికి పలహారాలు చేసుకుంటున్నానండి. ఫస్టు పాలు పొంగిచ్చానండి. పాలు పొంగిచ్చి రవ్వ కేసరి పూర్ణాలైతే వేసానండి. రవ్వ కేసరి పూర్ణాలంటే అయ్యవారికి చాలా ఇష్టం. ప్రసాదం పూర్ణాలు కదండీ! పూర్ణాలు వేసుకొని ప్రసాదం కలిపి పులిహోర అయి చేసుకున్నానండి. స్వామివారి విషయంలో ఎందుకని ఈ సంవత్సరం నాకు చాలా సహాయం కలుగుతుందండి. ఏదైనా అలా జరిగిపోతున్నాయి. అయ్యవారి అనుగ్రహం లేనిది ఏది అవ్వదు కదండి. శివుడి ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదండి. అలా ఈ సంవత్సరం అన్నీ ఇలా జరిగిపోతున్నాయండి. ఆ శివయ్య ఆజ్ఞ ఉండబట్టి మేము చల్లగా ఉండి ఈ సంవత్సరం అసలు 365 ఒత్తులు వెలిగించుకుంటానా అనుకున్నానండి. కాకపోతే ఆ దేవుడు అలా రప్పించుకున్నాడండి. పలహారాలు చేసి గుడికైతే ప్రయాణమై వెళ్ళిపోయామండి. బలివే రామలింగేశ్వర స్వామికి గుడికి వెళ్ళామండి. మా ఊరు ఫేమస్ గుడి అండి అది. ఆ స్వామివారికి కళ్యాణం లేదండి. అక్కడ మా ఏరు ఉందండి. ఏరు దగ్గరికి వచ్చేప్పుడు కళ్యాణం ఆగిపోయిందండి. దానికి ఒక చరిత్ర ఉందంటండి. ఆ చరిత్ర తెలుసుకొని ఈసారి మీకు వీడియో పెడతానండి నేను. గుడిలో పూజ అయితే చాలా బాగా జరిగిందండి. స్వామివారి ఎదురుగా కూర్చొని ఈ సంవత్సరం మాకు బాగా జరిగిందండి పూజ. పూజ చేశాక కోటి దీపోత్సవంలోకి వెళ్ళానండి. పూజ చేసుకొని కోడి దీపోత్సవంలోకి వెళ్ళానండి. శివయ్య విగ్రహం వేసి ఆ గుడిలో ప్రమిదలు వెలిగించి ఒక్కొక్క ప్రమిదలో 365 ఒత్తులు వేస్తారండి. ఎప్పుడు కోడి దీపోత్సవంలోకి పాల్గొందాం అనుకుంటున్నాను, కుదరలేదండి. కానీ ఈ సంవత్సరం అయ్యవారి ఆజ్ఞ ఉండబట్టి కుదిరిందండి. మనతో చేపిరండి ఆడవాళ్ళతో స్వాములే చేస్తారండి. కానీ ఆ స్వామిని అడిగి ఒక ఒత్తనే వేస్తాను స్వామి అంటే వేయమని నాకు ఇచ్చారు. స్వామివారి అనుగ్రహం దొరికిందనుకుని వేసానండి ఒత్తు. శివుని విగ్రహం స్వస్తిక్కు ఓంకారం రాసి వెలిగిస్తారండి. అసలు ఆ దీపాన్ని చూడడానికి 2 కళ్ళు చాలవండి. అంత బాగుంటుందండి దీపోత్సవం. అది లోన అలా వెలిగిస్తారండి. బయటే మనల్ని వెలిగిస్తారని చుట్టూరు జనం చూసారా క్రౌడ్ ఎలాగుందో. ఆ మంటల్లో ఏం అవ్వకూడదని జనానికి లోన వాళ్ళు వెలిగించి బయట ఒక్కొక్క దీపం వెలిగిస్తారండి. కానీ వీడియో తీయడం కుదరలేదు. నెక్స్ట్ సంవత్సరం చూడాలి. వీడియో తీయడానికి అవ్వలేదు ఆ మంటల్లో. అందుకని అలా తీసానండి. వెలిగించి ఆ దీపాల వెలుగుల్లో శివయ్య ఎంత నిండుగా ఉన్నారో చూడండి. అది చూడటానికి నాకు 2 కళ్ళు చాలలేదు. ఇంటికొచ్చి సాయంత్రం గుడిలోంచి ఇంటికొచ్చి ఉసిరికాయలతో దీపారాధన చేసుకున్నాను ఇంట్లో దీపారాధన చేశాక ఉపవాసం చెల్లించాలి కదండి. ఇంట్లోకి వచ్చి పొద్దున చేసిన పలహారాలన్నీ దేవుడికి నైవేద్యం సమర్పించి ఉసిరి దీపాలు వెలిగించి పూజ చేసుకున్నానండి. పూజ అయిన వెంటనే మళ్ళీ రోటి పూజ చేసుకొని ఉపవాసం చెల్లించాలని చెప్పా కదండి. రోటి పూజ చేయడానికి బయట అన్నీ సిద్ధం చేసుకున్నానండి. రోటి పూజ పూర్తయ్యాక ఈ రోలు పూజ చేసుకొని భోజనం ఉపవాసం చెల్లించానండి. రోలు పూజ అంటే మీకు ఎవరికి తెలియదేమో. రోలు పూజ ఉపవాసం పౌర్ణమి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు రోలు తూర్పు దిక్కున పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని తూర్పు దిక్కున పెట్టి అట్లోపల దీపారాధన చేసుకొని చంద్రుని చూసి ఉపవాసం చెల్లించాలంటండి. నేను అలా చేశాను. వీడియోలో పెట్టాను కానీ చాలామంది చూడలేదు. మళ్ళీ చూస్తారని చెప్తున్నాను. నెక్స్ట్ టైం పని చేస్తాను మీకు. మన సోమవారం పుట్టలో పాలు పోయడానికి వెళ్ళామండి. ఆ పుట్టలో వలసపల్లి అండి, మా ఊర్లో లేదు. ఆ పుట్టలో పాలు పోయడం మా పెద్ద అబ్బాయి పాస్ అయితే అలాగ అక్కడే చేసామండి. వెరీ పవర్ఫుల్ నాగేంద్ర స్వామి అండి. మా పెద్ద అబ్బాయి 10th క్లాస్ పాస్ అయ్యారని మా చిన్న అబ్బాయి కూడా 10th క్లాస్ పాస్ అయితే పాలు పొంగించుకుంటానని మొక్కుకున్నానండి. పాలు పొంగించుకొని గుడి చుట్టూ తిరిగి పుట్టలో పాలు పోసి దేవునికి పూజ అయితే చేసుకున్నామండి. దేవునికి పూజ చేసుకున్నాక ఉసిరి చెట్టు ఉందండి. అక్కడ ఉసిరి చెట్టు నాకు ఇంకేక దొరకలేదు ఏంటో అనుకున్నాను. కానీ ఆ దైవం అలా సమర్పించారండి. ఉసిరి చెట్టు కింద దీపారాధన చేసుకొని మేమందరం చాలా సరదాగా ఉందామండి. అది ఉసిరి చెట్టు చాలా బాగుంది కాదు. సాయంత్రం ఇంటికి వచ్చి నారికేళ దీపం పెట్టుకోవాలి కదండి. కార్తీక మాసంలో సోమవారం సాయంత్రం నారికేళ దీపం పెట్టుకుంటే మనకున్న దరిద్రాలు బాధలో తొలగిపోతాయని చెప్పారండి. అందుకే అలా చేశారండి. మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్తానండి. వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.